మనం గోదాదేవి కథను విందాం రండి. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడికి తులసివనంలో ఒక శిశువు లభిస్తుంది. ఆమెకు గోదాదేవి అని పేరు పెట్టి పెంచుకుంటాడు. ఆమె చిన్నతనం నుండే శ్రీరంగనాథునిపై అపారమైన భక్తిని పెంచుకుంటుంది. తండ్రి భగవంతుని కోసం సిద్ధం చేసిన పూలమాలలను గోదాదేవి రహస్యంగా తానే ధరించి అద్దంలో చూసుకొని ఆ తర్వాత తిరిగి బుట్టలో పెట్టేది. ఒకరోజు విష్ణుచిత్తుడు ఇది చూసి బాధపడగా సాక్షాత్తు భగవంతుడు కలలో కనిపించి గోదా ధరించిన మాలలే తనకు ఇష్టమని చెప్తాడు. మార్గశిర మాసంలో శ్రీకృష్ణుని పూజించడానికి ఆమె 30 పాసురాలతో అనగా 30 పద్యాలు కూడిన తిరుప్పావైని రచించింది. ఇందులో భక్తి, జ్ఞానం మరియు మోక్ష మార్గం వివరించబడ్డాయి. రంగనాథుడితో గోదాదేవికి వివాహం జరిగింది. గోదాదేవి శ్రీరంగనాథుడిని తప్ప మరెవరిని వివాహం చేసుకోనని భీష్మించుకుంటుంది. భగవంతుని ఆజ్ఞ మేరకు విష్ణుచిత్తుడు ఆమెను శ్రీరంగం తీసుకుని వెళ్తాడు. శ్రీరంగం గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే శ్రీరంగనాథుని విగ్రహంలో విలీనమై భగవంతునితో ఐక్యమవుతుంది. ఈ గోదాదేవి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆమె 12 మంది అల్వారుల్లో ఏకైక స్త్రీ అల్వారు. ఆమెను భూదేవి అవతారంగా భక్తులు కొలుస్తారు. నీటికి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో శ్రీవిల్లిపుత్తూరు మరియు శ్రీరంగంలో గోదా కళ్యాణం మహోత్సవం వైభవంగా జరుగుతుంది. గోదాదేవి జీవితం మనకు నిష్కల్మషమైన భక్తి, పట్టుదల మరియు దైవ ప్రేమను నేర్పుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.